హరే కృష్ణ అందరికీ. అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నరేష్. మేమైతే స్టార్ట్ అయిపోయాము. తమ్నీల్ చూసే ఉంటారు కదా, స్టార్ట్ అయిపోయాం బాసరకి. వీడే శ్రీహాన్ష్. వీడి అక్షరాభ్యాసానికి వెళ్ళిపోతున్నాము బాసరకి. స్టార్ట్ అయ్యామో లేదో ఆకలి అని తినడం స్టార్ట్ చేశాడు. స్నాక్స్ అయితే దగ్గరలోనే ఉన్నాం, బాసర దగ్గరలోనే ఉన్నాము. రీచ్ అయిపోయాము బాసరకు. అయితే బాసరకి ఎవరైనా అక్షరాభ్యాసానికి ఫస్ట్ టైం వచ్చినా వెంట ఏం తీసుకురాకపోయినా పర్వాలేదు, అన్నీ అక్కడనే దొరుకుతాయి. కిట్ లాగా స్లేటు, పసుపు, కుంకుమ, అక్షంతలు, కండువ, సరస్వతి బుక్కు, పూలమాలలు, కొబ్బరికాయలు, అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజ సామాగ్రి అన్నీ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోయాము. అక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టడానికి రూమ్ అయితే ఉంది. అక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టేశాము. ఈచ్ వన్ బ్యాగ్ 30 రూపీస్ పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము. అక్షరాభ్యాసానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. అక్షరాభ్యాస మండపం ఇదే. వెళ్ళిపోయాము. మేము వెళ్ళడానికి ముందే వేరే వాళ్ళ అక్షరాభ్యాసం పూజ జరుగుతుంది. బయట వెయిట్ చేస్తున్నాము. వీడు అమ్మమ్మ బాయ్, ఎప్పుడు అమ్మమ్మ దగ్గరనే ఉంటాడు. వెళ్ళిపోయాం లోపలికి. ఇదే అక్షరాభ్యాస మండపం. మేము అన్ని పూజ సామాగ్రి పెట్టుకున్నాను. స్లేట్ పైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలమాల, కండువ అన్నీ పెట్టేసుకున్నాము. బంతులు వచ్చాడు. పూజ స్టార్ట్ అయింది. పూజ అయిపోయిన వెంటనే పంతులు గారు మెడలో పూలమాల వేసి, కండువ వేసి, బొట్టు పెట్టి, అక్షంతలు వేసి నన్ను మా ఆయనని ఆశీర్వదించమన్నారు. మేము కూడా అలానే చేశాము. మా బాబు ఏడుస్తున్నాడు. పూలమాల నేను వేసుకోను, ఏం చేస్తున్నారు నాకు అని అనుకుంటున్నాడు పాపం. మళ్ళీ అందరు వేసుకున్నారు చూడు అంటే వేసుకున్నాడు. వేసుకొని పంతుల దగ్గరికి వెళ్ళి మనం బాబుతో రాయించుకోవాలి. స్లేట్ పైన పంతులు గారు రాశారు. మా బాబుతో రాయించారు. స్లేట్ మీద రాసి మా బాబుని ఆశీర్వదించారు. మమ్మల్ని కూడా ఆశీర్వదించారు. మమ్మల్ని కూడా అక్షంతలు వేసి మీ బాబుని ఆశీర్వదించమన్నారు. ఆశీర్వదించాము. అక్కడ కెమెరామెన్ ఉన్నారు కదా, ఫోటో దింపి మనకిస్తారు, బయట కడిగిస్తారు. ఈచ్ వన్ ఫోటో 100 రూపీస్ తీసుకోండి. చాలా బాగుంది ఫోటో కూడా. తీసుకొని బయటకైతే వచ్చేసాము. వస్తున్నాడు అక్షరాభ్యాసం బాయ్. మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం చేశారో ఏమో, నాకు మెడలో పూలమాల వేశారు. ఏమనుకుంటున్నాడో ఏమో పాపం వాడు. మెల్లిగా నడుచుకుంటూ వస్తుండు, ఏం చప్పుడు చేయకుండా. అక్షరాభ్యాసం అయిపోయిందిగా. నెక్స్ట్ మేము దర్శనం చేసుకోలేదు కదా, అక్షరాభ్యాసం కోసం వచ్చాం కదా, అయిపోయిందని దర్శనానికి స్టార్ట్ అయ్యాము. పక్కనే లైన్లో నిల్చున్నాము. పక్కన అక్కడ హుండీ ఉంది. హుండీలో కానుకలు వేసేవారు వేసుకోవచ్చు, మన ఇష్టం. ముందే గర్భగుడి ఉంది. గర్భగుడిలో ఫోన్ అలో లేదు కాబట్టి అక్కడ వీడియో క్లిప్ తీయలేదు, ఇక్కడ వరకే తీశాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. పక్కనే అమ్మవారికి పెట్టిన కానుకలు, చీరలు అక్కడ అమ్ముతున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇంకెందుగా నెక్స్ట్ ప్రసాదం తీసుకోవద్దా? అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నాం మేము. 101 బాక్స్ పెద్ద లడ్డు వస్తుంది, దాంట్లో తీసుకున్నాం. నెక్స్ట్ వేదవ్యాస మహర్షి గుహ ఉంది. మేము చాలాసార్లు చూసామని వెళ్ళలేదు. వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈచ్ వన్ 5 రూపీస్ టికెట్. గుహ లోపలికి ఎంట్రన్స్ టికెట్. వెళ్ళండి. మేమైతే కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నాం బయటకి. ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 12:30, మళ్ళీ నెక్స్ట్ 2 to 6:30. అక్షరాభ్యాసానికైనా దర్శనానికైనా ఇవే టైమింగ్స్. పక్కనే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గోదావరి నది ఉంది. మేమైతే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఆటో అవైలబుల్ ఉంటుంది, ఆటోలో కూడా వెళ్ళచ్చు. అక్కడ పసుపు బొట్టు ఇస్తున్నారని నేను తీసుకున్నా, పసుపు పెట్టుకున్నాను కాళ్ళకి. ఇక గోదావరికి అయితే వచ్చేసాము. గోదావరి అమ్మవారు పక్కనే మేము పూజ చేసాము. నేను మా మమ్మీ అయితే పూజ చేసుకున్నాము. గోదావరి దగ్గర పూజ చేసుకున్నాము. పక్కనే బోటింగ్ కూడా ఉంది. మేము చాలాసార్లు చేసామని బోటింగ్ అయితే చేయలేదు. మీరు చేయొచ్చు, చాలా బాగుంటుంది బోటింగ్. ఇక్కడ వాటర్ చూడడం అయిపోయాక ఇంకేంది షాపింగ్, మా వాళ్ళు ఇడుస్తారా? ఇక
పాసరాలో సరస్వతి అమ్మవారి ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి. నేను ముందు వచ్చినప్పుడే తీసుకున్నానని తీసుకోలేదు. మా చిన్నోడైతే గన్ తీసుకున్నాడు. ఏం తీసుకోకపోతే ఊరుకోడు కదా. మా పెద్దోడైతే ప్యాడ్ తీసుకున్నాడు, ఎగ్జామ్ ప్యాడ్. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.